ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్ ఈ లోకంలో మనల్ని ఎవరైనా ఇష్టపడాలి అంటే మనకు అందమైనా ఉండాలి, లేక ఆస్తులైనా ఉండాలి. అందం ఆస్తి ఉంటే చాలు, వాళ్ళు ఎలాంటి వారైనా సరే కానివ్వండి, వారితో స్నేహం చేయడానికైనా బంధుత్వం కలుపుకోవడానికైనా ఇష్టపడిపోతూ ఉంటారు. ఇందులో బాధాకరమైన విషయం ఏమిటంటే చాలామంది క్రైస్తవుల్లో కూడా ఇట్లాంటి వారు ఉండడం. కానీ మనం నమ్మిన దేవుడు అలాంటి వాడు కాదండి. మనం ఎలా ఉన్నా, మనకి ఏమి ఉన్నా లేకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. 1 సమూయేలు 16:7 ఈ విధంగా ఉంటుంది: మనుష్యులు పై రూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును అని. నిజమే కదా, ఆయనకి కావాల్సింది మన హృదయమే కానీ మన అందచందాలు, ఆస్తిపాస్తులు కాదండి. చాలామంది నేను దేవుని నమ్మి అంతకాలం అయ్యింది, ఇంతకాలం అయిందని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు, కానీ దేవుని అంత గొప్పగా మాత్రం ఆలోచించరు. ఫ్రెండ్స్, ఈ వాక్యంలో దేవుడు దావీదు యొక్క అంతరంగాన్ని చూశాడు, కానీ అతని అందాన్ని, శరీర దారుఢ్యాన్ని చూడలేదండి. అవి కేవలం మనుషులు మాత్రమే లక్ష్య పెడతారు, కానీ నేను హృదయాన్ని లక్ష్య పెడతానని యెహోవా అంటున్నాడు. నేను దేవుని నమ్మి అంతకాలమైంది, ఇంతకాలమైందని చెప్పుకోకుండా యేసయ్య కలిగి ఉన్న గొప్ప వ్యక్తిత్వాన్ని మనం కూడా కలిగి జీవిద్దాం ఫ్రెండ్స్.